సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి అయితే మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మేకలను అయితే మిరప తోటలో మేపొచ్చా. సో ఏంటంటే మిరప తోటలోనైతే మేకలైతే మేపొచ్చా అనేది మా ఫ్రెండ్ అయితే ఒకటి అడిగిండు అనమాట. మేకలను అయితే మిరప తోటలో మాత్రం మేపకూడదు, ఎందుకంటే మిరప తోటకు మాత్రం చాలా ఏంటంటే అది తోట నాటినప్పటి నుంచి వెళ్ళి మొదలు పెడితే తోట అయిపోయిన దాకా మందులే కొడతారు. అవి కూడా నార్మల్ కాదు, పవర్ఫుల్ మందులు కొడతారు. సో అయితే మేపకపోవడం మంచిది. సో ఇంత చెప్తున్నావు కదా, మరి నువ్వెందుకు మేపుతున్నావు అని అనుకోవచ్చు. ఎందుకంటే మా సైడ్ అయితే మేత లేదనమాట, అసలు మేపనీకేమో. ఇది తప్పితే ఇంకో ఛాన్సే లేదు. ఓన్లీ ఇది ఒక్కటే, ఇది మేపితే మాత్రమే కడుపు నిండుతుంది. లేదంటే ఇక వాటికి ఫుడ్ లేక అండ్ ఇక కడుపు ఎండుకోవడం మాత్రమే. ఇది తింటే కడుపు నిండాలి, లేకపోతే కడుపు ఎండాలి. ఇది మాత్రమే మా దగ్గర ఉన్న సిచ్యువేషన్. సో మీ ఊర్లో మాత్రం ఇది కాకుండా వేరే సోర్స్ ఉంటుంది కదా, మిరపతోట కాకుండా ఇంకా వేరే పత్తి చేను అయినా, లేకపోతే ఆ పొలాలు ఎమ్మటి గడ్డ అయినా, లేకపోతే మొక్కజొన్న చేను పక్కమ్మటో మిరపతోటలు మిరపతోటలు అంటున్నాం మళ్ళీ, అదే మొక్కజొన్న చేను ఎమ్మటన్నా, లేకుంటే పెసరి చేనులకు వస్తారు కదా, ఆ పెసరి చేనులు అయినా అటు వాటి పక్కమ్మటి లేకుంటే చెరువు సైడ్ అయినా మేపండి. కానీ మిరపతోట మాత్రం మేపకండి. వీటి వల్ల పాప మేకలకైతే చాలా డిసీజ్ వచ్చే రోగాలు అయితే వస్తాయన్నమాట. వాటితో అయితే మనం చాలా సఫర్ అవ్వాలి. ఇప్పుడు రాదు, కాకపోతే వానాకాలం స్టార్ట్ అయ్యేలోపు ఇప్పటి నుంచి ఇది తిన్నదంతా తర్వాత ఎఫెక్ట్ చూపెడుతుంది. అవి దబ్బిన పెరగవు, వాటి ఆరోగ్యం బాగుండదు, మేకలు అయితే అంత యాక్టివ్గా అయితే ఉండవు. సో ఇదైతే మేపకపోవడమే మంచిది. ఈ మిరప తోటనైతే మట్టిలో ఉన్న బలంతో పెంచరు, మందులతో మాత్రమే వేస్తారు. ఇంతైనా అంటే మందుల వల్లనే, ఓన్లీ మందులు కొట్టి ఇంత పెంచారు. కానీ దీని కింద నుంచి ఈ మట్టి వల్లనైతే ఇంత పెద్ద పెరగలేదు. ఎట్లుంటుంది మన విలేజెస్ పక్కన అయితే, లేకుంటే మన విలేజెస్ పక్కన, లేకుంటే మన ఊరు చెరువు కట్ట కన్నా, లేకపోతే తండలు, మా సైడ్ అయితే తండ ఇట్లా ఉంటుంది కదా, తండల సైడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయితే తుమ్మ చెట్లు గిట్లుంటే ఆ తుమ్మ చెట్లను అయితే కొన్ని మండలు కొట్టి మేపే ప్లాన్ అయితే చేయండి. అలా చేస్తే మాత్రం ఈ మిరప తోట మేపే దాని నుంచి తప్పించుకోవచ్చు. మా సైడ్ ఆ తుమ్మ చెట్లు ఇట్లా లేవు, ఎందుకంటే చాలా తగ్గినాయి. ఎందుకంటే ఈ కోతుల వల్ల అన్నీ కొట్టేశారు అనమాట. ఈ కోతులు ఊకే దమ్దం చేస్తున్నాయి ఎక్కి అని చెప్పేసి అన్నీ కొట్టిరు. కొంతమంది కొట్టి ఇల్లులు కట్టుకున్నారు, ఏం లేకుండా అయిపోయినాయి. మా ఊరి చెరువులో మాత్రం ఒక 200-300 చెట్లు ఉండే, కానీ ఆ చెట్లన్నీ అయితే వాటర్ వల్ల చచ్చిపోయినాయి. ఎందుకంటే ఎనీ టైం చెరువు నిండా నీళ్ళు ఉంటే మాత్రం చెట్లు బతకవు కదా, దానివల్ల అయితే ఒక్క చెట్లు లేకుండా చచ్చిపోయింది. కట్టగా ఉన్నాయి కానీ అవి కొట్టే స్థితిలో లేవు. అదనమాట. ఆ వీడియో వల్ల ఎవరైనా ఒక్కరన్నా తెలుసుకుంటే మాత్రం నాకు అదే హ్యాపీ. సో మేకలకు కూడా ఈ మిరప తోటలో మేపడం అయితే ఇష్టం లేనట్టుంది. ఇష్టం లేని సంవత్సరం ఎంత చేస్తాం అన్నట్టుగా ఉంది. వీటి కథ కూడా వెళ్ళిపోతున్నాయి దబ్బడ అక్కడ దోలితే ఇక్కడికి వెళ్ళినాయి. అప్పుడే చూసాను. ఇంకా ఇది వాటి పరిస్థితి. అరే ఇక్కడ కాకుండా మేపటానికి ఇంకో ఛాన్స్ లేదు. ఏమో చెంగడ ఎగురుకుంటూ దొరుకుతూనే ఉన్నాయి. ఇది ఎండ మాత్రం ఈరోజు అయితే 35 degrees ఉంది. ఎండకు మొహాలు అయితే మాడిపోయినాయి. అట్లుంటుంది మా మేఘాలుగా చెట్టుల బతుకు. ఇక్కడైతే ఒక 3-4 months బ్యాక్ అయితే ఒక యాప చెట్టుని అయితే నరికేసారు. దాని కింద పత్తి చెట్లు అయితే ఇగురు పెట్టినాయి అనమాట. ఆ ఇగురులను అయితే మెత్తనే చూడు, ఒక్కొక్కటి అల్లకి పోయి చిన్న ఇట్లా. పెద్దవాడికి అయితే పోనీకి ఛాన్స్ ఉండదు కదా, చిన్న అల్ల దూరి మరీ మెత్తాను. అది వాడి టాలెంట్. పత్తి చేనులలో అన్న మేపుదాం అనుకుంటే చూడు, పత్తి చేను అయితే మొత్తం పీకేసారు అనమాట ఈ చేను వాళ్ళు. ఇక్కడే కాదు, చాలా దిక్కులో పీకేసారు. ఎందుకంటే ఇక అప్పుడు మళ్ళీ పత్తి గింజలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడే మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకుంటే అప్పుడు డైరెక్ట్ దున్నుకొని విత్తనాలు పెట్టుకోవచ్చు అని వాళ్ళ ప్లాన్.